ఇక్కడ మనం మాట్లాడుకోవాల్సిన ముఖ్యమైన విషయం ఏంటి అంటే మెరిట్ లిస్టు. ఇక్కడ చూడండి, ప్రిపరేషన్ ఆఫ్ ద మెరిట్ లిస్ట్. ఇది నోటిఫికేషన్లో చాలా క్లియర్గా ఇచ్చారు. సెలక్షన్ ప్రాసెస్లో భాగంగా ఏమేమి ఉంటాయి, సిబిటి ఎగ్జామ్ ఉంటుంది, కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ఉంటుంది, దాని తర్వాత మరి కీస్ ఇస్తారు, ఫైనల్ కీస్ ఇస్తారు, తర్వాత రిజల్ట్ ఇస్తారు, ఆ తర్వాత మెరిట్ లిస్ట్ ఇస్తారు, ఆ తర్వాత సెలక్షన్ లిస్ట్ ఇస్తారు, వెరిఫికేషన్ జరుగుతుంది. ఇవన్నీ కూడా ఈ నోటిఫికేషన్లో చాలా స్పష్టంగా పేర్కొన్నారు. మరి నోటిఫికేషన్ నుంచి డీవియేట్ అయ్యి వెళ్ళకూడదు కదా, కానీ ఇక్కడ డీవియేట్ అయినట్టుగా కనిపిస్తుంది అభ్యర్థులకి. ఎందుకంటే మెరిట్ లిస్ట్ ఇవ్వకుండా వెరిఫికేషన్కి వెళ్తున్నారు కాబట్టి ఇక్కడ డీవియేట్ అయినట్టు అభ్యర్థులు కనిపిస్తుంది. కాబట్టి నోటిఫికేషన్లో ఉన్న అంశం, అందులో ఉన్నటువంటి నంబర్ ఆఫ్ పోస్టుల సంఖ్య మార్చడానికి వీల్లేదు, అన్నీ ఫిల్ చేయాలి, ఆ పోస్టులే ఉండాలి. అంతేగాని కొత్తగా యాడ్ చేయడం అంటే అది దానికి సప్లిమెంటరీ నోటిఫికేషన్, అది వేరే ప్రాసెస్. అలా ఉండదు. మార్చడం అనేది ఏది కూడా నోటిఫికేషన్ ఇచ్చిన పాయింట్స్ ఏవి కూడా మార్చరు, దాని నుంచి డిబేట్ అయ్యి వెళ్ళటానికి అవకాశం ఉండదు. అలా వెళ్తే మరి చట్టపరమైనటువంటి అంశాలు కూడా అడ్డు తగులుతాయి అన్నమాట. కాబట్టి సాధారణంగా వెళ్ళరు. కానీ ఇక్కడ మనకి చూసినట్లయితే మెరిట్ లిస్టు మనకి ఇంకా ఇవ్వలేదు. మెరిట్ లిస్ట్ రాకుండానే ప్రాసెస్ ముందుకెళ్ళింది. ఇది స్కిప్ అయిపోయింది. మెరిట్ లిస్ట్ వస్తేనే నువ్వు ఎక్కడున్నావు, నేను ఎక్కడున్నావు, నా ముందు ఎంతమందో, నాతో సమానమైన మార్కులు వచ్చిన ఎంతమందో, నాకు జాబ్ వస్తుందో రాదో క్లారిటీ వస్తుంది అనమాట. అది స్కిప్ అయిపోయింది. ఇప్పుడు వెరిఫికేషన్కి వెళ్తే అసలు వెరిఫికేషన్కి వెళ్ళినా కానీ మనకి జాబ్ వస్తుందో రాదో ఒక కన్ఫ్యూజన్ అనమాట. ఆ కన్ఫ్యూజన్ అంతా పోవాలంటే కంపల్సరీ మెరిట్ లిస్ట్ ఇవ్వాలన్నమాట. ఏపీ డిఎస్సికి సంబంధించి అభ్యర్థులకి 21 లేదా 22 ఈ 2 తేదీల్లో ఏదో ఒక తేదీలో కంపల్సరీగా అభ్యర్థులకి సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేస్తామన్నారు. దానికంటే ముందు అసలు మనకి రిజల్ట్ ఇచ్చిన తర్వాత, ఫైనల్ రిజల్ట్ ఏదైతే అనుకుంటున్నామో అది కన్ఫామ్గా ఇచ్చిన తర్వాత, దాని తర్వాత చేయాల్సింది ఏంటి, మెరిట్ లిస్ట్ ఇవ్వటం. మెరిట్ లిస్ట్ ఇస్తే నా ముందు ఎంతమంది ఉన్నారు, నా తర్వాత ఎంతమంది ఉన్నారు, అలాగే టాప్ మార్క్స్ ఎన్ని ఉన్నాయి, లీస్ట్ మార్క్స్ ఎన్ని ఉన్నాయి, అలాగే నేను ఏ స్టేజ్లో ఉన్నా, నా ర్యాంక్ ఎంత, ఈ విషయాలన్నీ కూడా మనకు ఒక క్లారిటీ అవగాహన వస్తుంది. దాని ప్రకారం రోస్టర్ ప్రకారం ఏవైతే వేకెన్సీ ఇచ్చారో దాన్ని బట్టి చూసుకుంటే, మన ర్యాంక్ని బట్టి, ఆ యొక్క వేకెన్సీ పొజిషన్ బట్టి, మన రోస్టర్ పొజిషన్ బట్టి చూసుకుంటే మనకి పోస్ట్ వస్తుందో లేదో మనకు ఒక ఐడియా వచ్చేస్తుంది. కానీ ఇక్కడ మిస్ అయింది ఏంటి అంటే మెరిట్ లిస్టు ఇంతవరకు ఇవ్వలేదు. మెరిట్ లిస్ట్ ఇవ్వకుండా ఇప్పుడు రేపు వెరిఫికేషన్ చేస్తామని చెప్పేసి అంటున్నారు. అందరికీ మరి అది ఇవ్వడం జరుగుద్దో లేదో తెలియదు, కానీ మొత్తానికి ఏదో ఒక పోస్ట్కి ఒకరిని చొప్పున కంపల్సరీగా దీంట్లో సెలెక్ట్ చేయడం జరుగుతుందని చెప్పేసి చెప్పడం జరిగింది. అయితే మనం ఇక్కడ చూడండి, మెరిట్ లిస్టు ఇవ్వడం ఎంత అవసరం అనేది యాక్చువల్గా ఇది ఈ యొక్క సెలక్షన్ ప్రాసెస్లో భాగంగా మనకిచ్చిన నోటిఫికేషన్లోనే ఇది క్లియర్ కట్గా మెన్షన్ చేశారు. సెలక్షన్లో భాగంగానే క్లియర్ కట్గా దీన్ని మెన్షన్ చేయడం జరిగింది. ఇక్కడ చూడండి, ప్రిపరేషన్ ఆఫ్ మెరిట్ లిస్టు. ఇక్కడ ఇగోండి, మనకి ఇక్కడి నుంచి చూసుకోండి మీరు. ఇక్కడి నుంచి చూసుకున్నట్లయితే ఇదిగోండి నార్మలైజేషన్ ప్రాసెస్. దాని తర్వాత ఈ నార్మలైజేషన్ ప్రాసెస్ తర్వాత ప్రిపరేషన్ ఆఫ్ మెరిట్ లిస్టు. నార్మలైజేషన్ ప్రాసెస్ అయిన తర్వాత రిజల్ట్ అనౌన్స్ చేసేసిన తర్వాత ఆటోమేటిక్గా ప్రిపరేషన్ ఆఫ్ మెరిట్ లిస్టు. ఈ మెరిట్ లిస్ట్ గురించే ఇప్పుడు మనం మాట్లాడుకోవాల్సింది. ఇది ఇవ్వకుండా వెరిఫికేషన్ లిస్ట్ ఇస్తాము అని చెప్పేసి అంటున్నారు. వెరిఫికేషన్ లిస్ట్ ఇస్తే మరి నాకు పోస్ట్ వస్తుందో రాదో కూడా నాకు నిజానికి తెలియదు. అందులో నేను ఏ స్టేజ్లో ఉన్నానో నాకు తెలియదు. అది అన్నిటికీ మించి ఇక్కడ గమనించండి, ఈ యొక్క ప్రిపరేషన్ ఆఫ్ మెరిట్ లిస్టు ఏదైతే ఉందో దీంట్లో ఈ ప్రిపరేషన్ ఆఫ్ మెరిట్ లిస్ట్లో మీరు చూసినట్లయితే చూడండి, ఫర్ ద పర్పస్ ఆఫ్ ద డిసైడింగ్ ద మెరిట్ లిస్ట్ ఆర్ ర్యాంక్ ఆఫ్ క్యాండిడేట్స్ విత్ ఈక్వల్ మార్క్స్ ద ఫాలోయింగ్ ప్రాసెస్ షాల్ బి ఫాలోడ్ ఇన్ దట్ ఆర్డర్. ఈ పాయింట్ గమనించండి ఒక్కసారి. ఫర్ ద పర్పస్ ఆఫ్ డిసైడింగ్ ద మెరిట్ లేదా ర్యాంక్ ఆఫ్ క్యాండిడేట్స్ విత్ ఈక్వల్ మార్క్స్, ఒకే రకమైన మార్కులు ఎంతమందికి వచ్చినాయో మనకు తెలుసు. అసలు అది మనకు తెలియదు. మనకు తెలియాలంటే ఎలా తెలుస్తుంది, మెరిట్ లిస్ట్ ఇస్తే తెలుస్తుంది. మెరిట్ లిస్ట్లో మన మార్కులు ఉంటాయి, మన డేట్ ఆఫ్ బర్త్ ఉంటుంది, మనకు సంబంధించిన చాలా ఇంపార్టెంట్ హాల్ టికెట్ నెంబర్స్తో సహా అన్ని విషయాలు అందులో ఉంటాయి క్లియర్ కట్గా. అలాగే ఇక్కడ అసలైన విషయం ఏంటంటే ఒకే రకమైన మార్కులు వచ్చిన చాలామంది ఉంటారు. ఎవరికి ఎన్ని మార్కులు వచ్చాయి, నాతో పాటు సమానమైన మార్కులు వచ్చిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా, నా ర్యాంక్ ఎంత అనేది మనకి ఇంతవరకు క్లారిటీ లేదనమాట. క్లారిటీ కావాలంటే మెరిట్ లిస్ట్ ఇవ్వాలి. మెరిట్ లిస్ట్లో అయితే ఒక ఆర్డర్ ఆఫ్ మెరిట్ ప్రకారం చక్కగా లిస్ట్ ఇస్తారు కాబట్టి టాప్ మార్క్స్ నుంచి లీస్ట్ మార్క్స్ వరకు అందరూ వరుసలో ఉంటారు. కాబట్టి మనం ఏ స్టేజ్లో ఉన్నాం, మనతో సమానంగా మార్కులు వచ్చిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు అనే విషయం కూడా మనకు క్లారిటీగా ఉంటుంది అన్నమాట. అది ఇక్కడ చక్కగా మెన్షన్ చేశారు. అది రైట్. ఇక్కడ చూడండి, డేట్ ఆఫ్ బర్త్ ఒకవేళ సేమ్ మార్కులు వస్తే ముందు డేట్ ఆఫ్ బర్త్, ఇద్దరికి ఒకే మార్కులు వస్తే డేట్ ఆఫ్ బర్త్ చూస్తారు. ఎవరికి పెద్దోళ్ళు అయితే వాళ్ళకి ప్రిఫరెన్స్ ఇవ్వడం జరుగుద్ది అని చెప్పేసి క్లియర్గా ఇచ్చారు. అలాగే డేట్ ఆఫ్ బర్త్ కూడా సమానంగా ఉందనుకోండి, ఒకవేళ డేట్ ఆఫ్ బర్త్ కూడా సమానంగా ఉంటే డిఫరెంట్ జెండర్స్ చూస్తారు. జెండర్ చూసి అందులో ఫిమేల్ క్యాండిడేట్ మేలా ఫిమేలా చూసి ఫిమేల్కి ప్రిఫరెన్స్ అనేది ఇవ్వడం జరుగుద్ది అనమాట. అలాగే ఇక్కడ చూడండి మూడోది, అలాగే ఇద్దరు ఒకవేళ
ఆ యొక్క జెండర్ కూడా ఈక్వల్గా ఉందనుకోండి, జెండరు, డేట్ ఆఫ్ బర్త్, అలాగే ఫిమేల్ క్యాండిడేట్స్ ఇద్దరు ఫిమేల్ అనుకోండి, అప్పుడేం చూస్తారు, క్యాండిడేట్స్ అవైలబుల్, ద క్యాండిడేట్స్ బిలాంగింగ్ టు ద ఫాలోయింగ్ కమ్యూనిటీ చూస్తారు, వాళ్ళ యొక్క క్యాస్ట్ ఏంటో చూస్తారన్నమాట. ఆ క్యాస్ట్ ప్రకారం వాళ్ళని సెలెక్ట్ చేయడం జరుగుతుంది. ఈ ప్రాసెస్ ఉంది ఇక్కడ. ఇగోండి, ఫస్ట్ ఎస్టీ క్యాండిడేట్కి ఇస్తారు, తర్వాత ఎస్సీ క్యాండిడేట్ గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 ఇలా ఆర్డర్ ప్రకారం ఇస్తారు. బీసీఏ, బీసీబీ, బీసీసీ, బీసీడీ ఇలా ఇస్తారు ఆర్డర్, అలాగే బీసీఈ ఇలా ఇస్తారు. అయితే ఇక్కడ విషయం ఏంటి, ఇన్ కేస్ ఆఫ్ ఫర్దర్ ఈక్వాలిటీ ఆఫ్ టై ద డేట్ ఆఫ్ పాసింగ్ ఆఫ్ ద ప్రొఫెషనల్ ట్రైనింగ్ క్వాలిఫికేషన్, ఒకవేళ ఈ క్యాస్ట్ కూడా ఒకటే అయింది అనుకోండి, ఫస్ట్ టైం డేట్ ఆఫ్ బర్త్ చూస్తారు, ఇద్దరికి ఒకే రకమైన మార్కులు వచ్చినప్పుడు ఫస్ట్ డేట్ ఆఫ్ బర్త్ చూస్తారు. డేట్ ఆఫ్ బర్త్ ఇద్దరికి ఒకటే అయింది అనుకోండి, ఆ తర్వాత ఏం చూస్తారు, ఇద్దరిలో పెద్దోళ్ళు ఎవరైతే వాళ్ళకి ఇస్తారు కదా డేట్ ఆఫ్ బర్త్ ప్రకారం, పెద్ద వ్యక్తి అంటే వయసులో ఎక్కువ ఉన్న వ్యక్తిని పోస్ట్ ముందు ప్రిఫరెన్స్ ఇస్తారు. ఇద్దరికి ఒకే ఏజ్ అనుకోండి, అప్పుడు జెండర్ చూస్తారు, అమ్మ మేలా ఫిమేలా చూస్తారు. ఫిమేల్కి ఎక్కువ ప్రాధాన్యం ఇస్తారు. ఇద్దరు ఫిమేలే అనుకోండి, ఒకవేళ అప్పుడు కూడా సమానం అయింది అనుకోండి, ఇద్దరు ఫిమేలే అనుకోండి, అప్పుడు ఏం చూస్తారు అంటే వాళ్ళ యొక్క క్యాస్ట్ చూస్తారు. ఇద్దరు ఫీమేల్ అయితే క్యాస్ట్ ప్రిఫరెన్స్, ముందు ఎస్టీ క్యాండిడేట్ అయితే ప్రిఫరెన్స్ ఇస్తారు, తర్వాత ఎస్సీకి, తర్వాత బీసీఏ, బీసీబీ ఇట్లా ఆర్డర్ ప్రకారం ఓసీ లాస్ట్లో ఇట్లా ప్రిఫరెన్స్ ఇవ్వడం జరుగుద్ది. ఒకవేళ క్యాస్ట్ కూడా ఒకటే అయిందనుకోండి, ఒకవేళ క్యాస్ట్ కూడా ఇద్దరిది సేమే అనుకోండి, ఒకే రకంగా ఉందనుకోండి, అప్పుడు డేట్ ఆఫ్ పాసింగ్ ఆఫ్ ద ప్రొఫెషనల్ కోర్సు, మీ ప్రొఫెషనల్ కోర్సు ఎవరు ముందు కంప్లీట్ చేశారో చూస్తారు. అంటే బీఈడీ అయితే బీఈడీ, డిఈడీ అయితే డిఈడీ కోర్సు ముందు ఎవరు కంప్లీట్ చేశారో చూస్తారన్నమాట. ఇక్కడ చూడండి, ఇక్కడ ఇచ్చాడు అది, ద క్యాండిడేట్ ఆఫ్ ఇన్ కేస్ ఆఫ్ ద ఫర్దర్ ఈక్వాలిటీ ఆఫ్ టై ద క్యాండిడేట్ ఆఫ్ పాసింగ్ ఆఫ్ ద ప్రొఫెషనల్ ట్రైనింగ్ క్వాలిఫికేషన్ ఎగ్జామినేషన్, బీఈడీ కానీ డిఈడీ కానీ ఎవరు ముందు కంప్లీట్ చేస్తారు, పండిట్ ట్రైనింగ్ ఏదైనా కావచ్చు. ఇన్ కేస్ ఆఫ్ ఫర్దర్ టై అంటే ఒకవేళ డేట్ ఆఫ్ కంప్లీషన్ ఆఫ్ ద ప్రొఫెషనల్ కోర్సు అది కూడా ఒకే రకంగా సేమ్ అనుకోండి, అప్పుడేం చూస్తారు, ద డేట్ ఆఫ్ పాసింగ్ ఆఫ్ ద ఇంటర్ ఎగ్జామినేషన్ ఫర్ ద పోస్ట్ ఆఫ్ ఎస్జిటి, అలాగే గ్రాడ్యుయేషన్ ఫర్ ద పోస్ట్ ఆఫ్ స్కూల్ అసిస్టెంట్. ఒకవేళ బీఈడి క్యాండిడేట్ అయితే అతను డిగ్రీ ఎప్పుడు పాస్ అయ్యాడు, ఎవరు డిగ్రీ ముందు కంప్లీట్ చేశారు వాళ్ళకి ఇస్తారు. ఒకవేళ డిఎడ్ స్టూడెంట్స్ అనుకోండి, హెచ్జిటి స్టూడెంట్స్ అనుకోండి, కంపల్సరీగా వాళ్ళకి ఇంటర్మీడియట్ ఎవరు ముందు కంప్లీట్ చేశారో చూస్తారు. ఇదనమాట ప్రాసెస్ ఆఫ్ సెలక్షన్. ఎట్లా ఉంది, మెరిట్ లిస్ట్ షాల్ బి ప్రిపేర్డ్ అండ్ ద సేమ్ విల్ బి హోస్టెడ్ ఇన్ ద అఫీషియల్ వెబ్సైట్. ఈ అంశాలన్నీ ప్రాతిపదికగా తీసుకొని ఏం చేస్తారు, మెరిట్ లిస్ట్ తయారు చేస్తారు. మెరిట్ లిస్ట్ ఎంత ప్రాధాన్యం అంటే దీంట్లో ఇన్ని అంశాలు ఉంటాయి. చాలామందికి సేమ్ ఈక్వల్ మార్క్స్ వస్తాయి, అప్పుడు ఎవరు ముందు, నువ్వు ముందా నేను ముందు, ఎలా, దీనికి ఒక ప్రాసెస్ ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఇదంతా ఇప్పుడు మనకు తెలుసుద్దా, మెరిట్ లిస్ట్ ఇవ్వలేదు మనకి, ఇప్పుడు ఎలా తెలుస్తుంది ఇదంతా, అసలు మన ముందు ఎవరున్నారో వెనకెవరున్నారో మన ర్యాంక్ ఎంతో ఎలా తెలిసి ఇవన్నీ తెలియవు అనమాట. కాబట్టి మెరిట్ లిస్ట్ కంపల్సరీగా ఇవ్వాల్సి ఉంటుంది ఈ ప్రాసెస్లో భాగంగా. తర్వాత ఇక్కడ చూడండి, సెలక్షన్ ఫర్ ద స్కూల్ అసిస్టెంట్స్, ట్రైన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్స్, అలాగే సెలక్షన్ విల్ బీ ఆన్ ద బేసిస్ ఆఫ్ ద కంబైన్డ్ మార్క్స్ సెక్యూర్డ్ ఇన్ ద రిటర్న్ టెస్ట్, అలాగే ఏపీ టెట్ మార్క్స్. ఇదంతా కామనే మనకు తెలిసిందే, 20% వెయిటేజీ. ఇక్కడ మనం మాట్లాడుకోవాల్సినటువంటి అత్యంత ముఖ్యమైన విషయం ఏంటి అంటే మెరిట్ లిస్ట్ అనేది చాలా ప్రాధాన్యం. మెరిట్ లిస్ట్లో అనేక అంశాలు ఉంటాయి. ఇప్పుడు మనకు మెరిట్ లిస్ట్ లేకపోవడం వలన ఇప్పుడు మనం ఏ స్టేజ్లో ఉన్నామని తెలియలేని పరిస్థితి అన్నమాట. అందుకే అభ్యర్థులు ఇప్పుడు ఇది నోటిఫికేషన్లోనే దీన్ని ఇవ్వడం జరిగింది కదా క్లియర్గా. నోటిఫికేషన్లో ఇచ్చినప్పుడు దాన్ని మిస్ చేయకూడదు, మరి దాన్ని నోటిఫికేషన్ నుంచి డీవియేట్ అయ్యి జరగకూడదు, నోటిఫికేషన్ నుంచి డీవియేట్ అవ్వడం అనేది జరగకూడదు. కానీ ఇక్కడ మెరిట్ లిస్టు మిస్ అయిపోయింది కాబట్టి ఇది కంపల్సరిగా ఇవ్వాల్సి ఉంటుంది. మెరిట్ లిస్ట్ తర్వాత సెలక్షన్ లిస్ట్ ఇస్తారు, అది ప్రొవిజనల్ సెలక్షన్ అంటారు. మెరిట్ లిస్ట్ ఇచ్చిన తర్వాత ప్రొవిజనల్ సెలక్షన్ లిస్ట్ ఇస్తారు. ప్రొవిజనల్ అంటే తాత్కాలికమైంది. అందులో ఒక పోస్ట్కి ఇద్దరిని సెలెక్ట్ చేస్తారా, ఒక పోస్ట్కి ముగ్గురిని సెలెక్ట్ చేస్తారా, ఎవరినైనా పెట్టని, ఇద్దరినో ముగ్గురునో ఒకళ్ళనో ఎవరో ఒకరిని ప్రొవిజనల్ సెలక్షన్ అంటాం దాన్ని. ఆ ప్రొవిజనల్ సెలక్షన్ లిస్టులో ఈ యొక్క సెలక్షన్ రిజల్ట్ తర్వాత మెరిట్ లిస్ట్ తర్వాత ప్రొవిజనల్ సెలక్షన్ లిస్టులో ఒక పోస్ట్కి ఇద్దరిని పెడతారు, ఒక పోస్ట్కి ముగ్గురిని పెడతారు, ఎంతమందినైనా పెట్టిన తర్వాత వాళ్ళందరికీ కూడా వెరిఫికేషన్ చేస్తారు. వెరిఫికేషన్ అయిన తర్వాత ఫైనల్ సెలక్షన్ లిస్ట్ ఇస్తారు. ఆ ఫైనల్ సెలక్షన్ లిస్ట్లో ఎవరైతే ఉంటారో వాళ్ళకి అపాయింట్మెంట్ ఇస్తారు. ఇది ప్రాసెస్ యాక్చువల్గా అయితే అది జరగాలి. కానీ ఇక్కడ ఏంటంటే మెరిట్ లిస్టు మనకి ఆటోమేటిక్గా మనకి ఏంటంటే ఇప్పుడు ప్రస్తుతానికి మిస్ అయిపోయింది. ఈ మెరిట్ లిస్టు స్థానంలో దీనికి స్కిప్ చేశారు. ఇప్పుడు వచ్చేది ఏంటి అంటే వెరిఫికేషన్ లిస్ట్ అన్నారు.